హలో అండి, నేను ఈరోజు చేపల మార్కెట్కి వచ్చాను. అయితే ఇక్కడ పులస చేప ఉంది. ఆంధ్ర సైడ్లో చాలా ఫేమస్. ఇది సీజనల్ ఫిష్ అన్నమాట. చూడండి, అయితే దీన్ని ఆంధ్రాలో ఈ సీజన్లో ఎంత రేట్ అయినా సరే తీసుకుంటారు. ఇది పట్టిన తర్వాత ఆ చేపలు పట్టేవాళ్ళు పాట పెట్టారు. ఇది కొన్ని వేలల్లో ఉంటుందన్నమాట. 20,000, 10,000, 20,000, 30,000 మీ ఇష్టం. నచ్చిన వాళ్ళు అట్లా పాట పెట్టి కొనుక్కుంటారు. దీన్ని ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసేసి, ఇదిగో అమ్మ శుభ్రంగా కారము, ఉప్పు, పసుపు, ఆయిల్, మసాలాలు అన్నీ పట్టించేస్తుంది. ఆనియన్స్ ఫ్రై చేసేస్తుంది. దీనికి ఒక మంచి ప్రాసెస్ ఉంటుంది అనమాట. అన్ని చేపల కూరలో వండినట్టు కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట. అవన్నీ మసాలాలు పట్టించిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు. చింతపండు పులుసు వేసేసి కొంచెం మరగనిచ్చి దానిలో ఈ మసాలా అంతా పట్టించినటువంటి చేప ముక్కలు, బెండకాయలు, పచ్చిమిర్చి అన్నీ, బెండకాయలు అయితే అటు ఇటు కట్ చేసి వేసేస్తుంది. ఈ చేపల కూరకి బెండకాయ స్పెషల్ అన్నమాట. ఇది నెమ్మదిగా సిమ్లో పెట్టి అర్ధగంట అయినా ఉడకనివ్వాలి. దీన్ని వండిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా రుచిగా ఉంటుందంటున్నారు. ఇంత ముళ్ళులు ఉంటాయో, విపరీతమైన ముళ్ళులు. చూసారా ఎంత మంచి కలర్, మంచి వాసన. అయితే దీన్ని పులస చేపల్ని పూర్వం ఒక సామెత ఉండేది, పుస్తెలైనా అమ్మి పులస చేప తినాలి.